Dear AP తెలంగాణ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీజీ ఎఫ్సెట్ 2026 సంబంధించిన ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయ్యి వచ్చేసిందమ్మా. ఆల్ టికెట్ మరి అందరూ కూడా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ముగ్గురికి కూడా రావటం అయితే జరిగింది. ఈ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి సింపుల్గా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్ హాల్ టికెట్ కొంతమందికి తెలియదు. ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే మళ్ళీ దిక్కులు చూస్తారు. అందుకని ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబరు మీరు మొన్నే కదా ఎగ్జామినేషన్ అయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి ఇంటర్మీడియట్కి సంబంధించిన దాని యొక్క నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మీ మొబైల్లో ఉండి చూసుకొని ఎంటర్ చేసుకోండి. మరి మనం చెక్ చేసుకోవాల్సిన ఫీల్డ్స్ ఏంది, మరి తెలంగాణ ఎఫ్సెట్ 2026 ఆల్ టికెట్లో కొన్ని ఫీల్డ్స్ చెక్ చేసుకోవాలి. ఆ ఫీల్డ్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్ టికెట్లో కొన్ని ఫీల్డ్స్ అయితే మనం చెక్ చేసుకోవాలమ్మా. ముందు ఎగ్జామ్ డేటు ఇది చెక్ చేసుకోండి. నంబర్ వన్ టెస్ట్ డేటు, టైము, మరి ఏ టైంలో ఉంటుందో మీరు ఈ టైం చూజ్ చేసుకోండి. ఇక్కడ నేను వేరే శాంపిల్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ నంబరు, తెలంగాణ ఎఫ్సెట్ హాల్ టికెట్ నంబర్ చూసుకోండి. మీరు సెంటర్ కోడ్, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కోడ్ బాగా చూసుకోండి. మనకి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వీటిల్లో మరి అట్లా వస్తుంది. మరి దుందిగలు ఈ ఏరియా ప్రాంతం వాళ్ళకి, ఎందుకంటే మీకు సపోజు ఈ యొక్క హాల్ టికెట్ వాళ్ళ మరి ఇల్లు రెసిడెన్షియల్కి దగ్గరలో వచ్చింది. ఇది కూడా దాదాపు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో లోపే వచ్చేసింది. మరి అదేవిధంగా సపోజ్ హైదరాబాదులో ఉప్పల ఆ ప్రాంతంలో ఉంటే ఉప్పలో, ఎల్బీ నగరు, అటు సరౌండింగ్లో మనకి విజయవాడ రోడ్లో ఉండే కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శంషాబాదు, మెహదీపట్నము ఆ రేంజ్లో ఆ ఏరియాలో ఉంటే అటు సైడ్ మీరు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కూకటపల్లి జోన్లో మీకు బాచుపల్లి కానీ పటాన్ చెరువు ఆ రేంజ్లో మీకు దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా మనకి వరంగల్ రూట్లో వరంగల్ హైవే, తర్వాత చర్లపల్లి ఆ ఏరియాలో ఈసీఐఎల్కు అటు దగ్గరలో మరి గట్కేసరు అటు ఆ ప్రాంతంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ముందే వస్తుంది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు క్యాండిడేట్ నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవన్నీ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. తర్వాత చూస్తే మీ యొక్క ఫోటో కరెక్ట్గా ఉందా, కేటగిరీ ఎస్సీ ఎస్టీయా, తర్వాత బీసీఏ బీసీబీ అని ఉంటుంది చూసుకోండి. మరి ఉస్మాన్ యూనివర్సిటీ జెండర్ ఫిమేలా ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూసుకోండి కనుమన్నారు. మరి ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మరి ఇన్స్ట్రక్షన్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద టెస్ట్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ లొకేషన్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్. ముందే మనము సపోజ్ ఎగ్జామినేషన్ మీకు 9 గంటల నుంచి 9 గంటల ఎగ్జామినేషన్ అనుకోండి. మార్నింగ్ 9 to 12 ఉంటుంది ఎగ్జామినేషను. మీరు ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 to 12 ఉండేది 7:30 కల్లా వెళ్ళాలమ్మా. మార్నింగ్ ఏఎం వాళ్ళు 9 గంటల వాళ్ళు మరి 7:30కి వెళ్ళాలి. మధ్యాహ్నం వాళ్ళు 1:30 కల్లా వెళ్ళాలి ఎగ్జామినేషన్. 2 గంటలు మీకు ఉండిద్ది కదా 2 to 5 ఏదో ఉంటుంది. షార్ప్ బై 12 o'clock noon పర్ సెషన్ బై 6 PM ఫ్రమ్ ఆఫ్టర్ అంటే 3 to 6 ఉంటుంది. కొంతమందికి 3 to 6 ఉంటుంది. వీళ్ళకి మీరు 12 గంటలకల్లా మరి ఎగ్జామినేషన్ సెంటర్కల్లా ఉండాలి. 1:30 లోపు మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ఇది స్టూడెంట్స్ హాల్ టికెట్, మరి ఎంట్రన్స్ సెంటర్ ఇవన్నీ హాల్ టికెట్. మరి నాట్ అలౌడ్ కొన్ని అయితే తీసుకెళ్ళకూడదు, నాట్ పర్మిటెడ్ బై ది మరి టెస్ట్ సెంటర్ ఓన్లీ. మరి స్టూడెంట్స్ ఏమి తీసుకెళ్ళాలి, మీరు తీసుకెళ్లాల్సింది బ్లూ బ్లాక్ పెన్ ఒకటి తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ 2. మూడోది వచ్చి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ని తీసుకెళ్ళాలి. తర్వాత క్యాష్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే తీసుకెళ్ళాలి క్యాష్ సర్టిఫికెట్. ఇఫ్ ఇస్ నాట్ ఫర్నిష్డ్ క్యాష్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అంటే వీళ్ళు ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ కూడా అవసరంలా. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. మిగతా వాళ్ళు ఒకవేళ తీసుకువెళ్ళండి, ఒక జిరాక్స్ తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళండి, వచ్చిన నష్టం ఏమి లేదు కదా. తర్వాత కంప్లీటెడ్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ బై అఫిక్సింగ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఇవన్నీ తీసుకెళ్ళండి. ద క్యాండిడేట్ షుడ్ బి రిటర్న్ డ్యూలీ అప్లికేషన్ ఫామ్ ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలి. రఫ్ షీట్స్ ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలి. మరి క్యాలిక్యులేటర్ ఇవి మాత్రం తీసుకెళ్ళకూడదు. క్యాలిక్యులేటర్, మ్యాథమెటిక్స్, వాచెస్, గ్యాడ్జెట్స్, సింపుల్ డ్రెస్సింగ్తో వెళ్ళండి. మిమ్మల్ని పట్టుకుంటే మాత్రం డెబార్ అవుతారు.
మిమ్మల్ని విద్యాలయంలో పెట్టడం అయితే జరుగుతుంది. మీ యొక్క అకాడమిక్ ఇయర్ వెబ్సైట్ ఇంజనీరింగ్ సీట్ అయితే రాదు, మీకు సీటు వచ్చే అవకాశం చాలా తగ్గిద్ది. ఎందుకంటే మీ మీద కేసు బుక్ అవుతుంది. రిస్ట్ వాచెస్, ఈ రోజుల్లో అన్నీ ఎలక్ట్రానిక్స్ అయిపోయినాయి కదా, అందుకని చాలా సింపుల్గా వెళ్ళండి. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ఎనీ డిస్క్రిప్షన్ ఇన్ క్వశ్చన్ బైలింగ్వల్ పేపర్స్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ వీళ్ళని విద్యాలయంలో పెడతాం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్ ఇఫ్ షీ హస్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఎగ్జామినేషన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామినేషన్ మనకి 9వ తారీఖు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు 9, మే 9, మే 10, మే 11, మరి 3 రోజులు ఉండి 6 షిఫ్టులు అమ్మ. మార్నింగ్ ఏమో 9 to 12, ఆఫ్టర్నూనే ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆఫ్టర్నూనే ఉంది ఎగ్జామినేషను. ఆఫ్టర్నూన్ ఇంజనీరింగ్, మార్నింగ్ వచ్చేసి వీళ్ళకి మాత్రమే ఉంది. మార్నింగ్ ఇద్దరికి మార్నింగ్ ఉండట్టుంది చూడండి ఇక్కడ. ఫోర్నూన్ 9 to 12 ఇద్దరికి 9 to 12. 9 to 12 వెళ్ళే వాళ్ళు 7:30 కల్లా వెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి లోపు. తర్వాత 3 to 6 వాళ్ళల్లా మీరు కనీసం మరి 1:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. 3 to 6 బ్యాచ్ వీళ్ళందరూ కూడా. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ రవికుమార్ సార్. మరి ఇంకా ఏమైనా మరి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మన మెంటర్షిప్ అయితే మరి ఎవరైనా ఎంసెట్కు మరి మెంటర్షిప్ కావాలంటే కూడా మనము ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓన్లీ వెబ్సైట్కి 2000 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మరి తెలంగాణలో ఉన్న టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే మీరు డిఫరెంట్ సిబిఐటి కానీ, ఓయూ కానీ, జేఎన్టీయూ కానీ, తర్వాత విఎన్ఆర్ ఇలాంటి మంచి మంచి కాలేజీల్లో వాటి కట్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్ని రికార్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.